ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఇరాన్ కత్తులు దూసుకుంటున్నాయి. ఇరాన్ ను తాము మళ్లీ దిగ్బంధించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హార్ముజ్ లో ప్రయాణించే నౌకల నుంచి వాటిలోని సరుకు విలువలో 20% టోల్ వసూలు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ను మా నౌకాదళంతో మళ్లీ దిగ్బంధిస్తున్నాం. ఆ దేశానికి నౌకలు వెళ్లకుండా, అక్కడి నుంచి నౌకలు ఇతర ప్రాంతాలకు ప్రయాణించకుండా హార్ముజ్ లో అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ఇతర దేశాల నౌకలు మాత్రం హార్ముజ్ జలసంధిని స్వేచ్ఛగా వాడుకోవచ్చని ట్రంప్ అన్నారు. ట్రంప్ టోల్ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పందించారు. హార్ముజ్ లో రక్షణ కల్పించేవారు ఛార్జీలు వసూలు చేయడాన్ని ఆయన సమర్థించారు. తామే ఇరాన్ అక్కడ రక్షకులమని, కాబట్టి టోల్ కూడా తామే వసూలు చేస్తామని చెప్పారు. అయితే 20% టోల్ చాలా ఎక్కువని, తాము తక్కువే తీసుకుంటామని ఎక్స్ లో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఇరాన్ కత్తులు దూసుకుంటున్నాయి. ఇరాన్ ను తాము మళ్లీ దిగ్బంధించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హార్ముజ్ లో ప్రయాణించే నౌకల నుంచి వాటిలోని సరుకు విలువలో 20% టోల్ వసూలు చేస్తామని సంచలన ప్రకటన చేశారు ట్రంప్. ఇరాన్ ను మా నౌకాదళంతో మళ్లీ దిగ్బంధిస్తున్నాం. ఆ దేశానికి నౌకలు వెళ్లకుండా, అక్కడి నుంచి నౌకలు ఇతర ప్రాంతాలకు ప్రయాణించకుండా హార్ముజ్ లో అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ఇతర దేశాల నౌకలు మాత్రం హార్ముజ్ జలసంధిని స్వేచ్ఛగా వాడుకోవచ్చని ట్రంప్ అన్నారు. ట్రంప్ టోల్ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పందించారు. హార్ముజ్ లో రక్షణ కల్పించేవారు ఛార్జీలు వసూలు చేయడాన్ని ఆయన సమర్థించారు. తామే ఇరాన్ రక్షకులమని, కాబట్టి టోల్ కూడా తామే వసూలు చేస్తామని చెప్పారు. అయితే 20% టోల్ చాలా ఎక్కువని, తాము తక్కువే తీసుకుంటామని ఎక్స్ లో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. పశ్చిమాసియాలో పరిస్థితులు ఏమాత్రం కూడా సద్దుమరగడం లేదు. దాదాపుగా 136 రోజులు అవుతుంది. ఫిబ్రవరి 28 అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన అక్కడ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు పెద్ద ఎత్తున వేచుకుపడ్డాయి. సో ఆ దాడిలో ఇరాన్ సంబంధించి సుప్రీం ఎవరైతే ఉన్నారో అయతుల్లా ఖమీనీ కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పరిస్థితులు మొత్తంగా కూడా పశ్చిమాసియాలో ఏమాత్రం సద్దుమనగడం లేదు. ఒకవైపు రకంగా చెప్పాలంటే అర్మ జలసంధి చుట్టే ఈ మొత్తం ఎపిసోడ్ నడుస్తున్నట్టుగా చూడాలి. దానివల్ల కేవలం ఒక పశ్చిమాసియాలోనే కాదు, దాని ఇంపాక్ట్ మొత్తం ప్రపంచ దేశాల మీద కూడా పడుతుంది. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ లో, అందులోనూ భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా లాంటి దేశాల్లో ఎక్కువగా పడుతుంది. సో మిగతా దేశాల్లో పైన కూడా అదే స్థాయిలో పడుతుంది. ప్రధాన కారణం ఏంటంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 58 నుంచి 62% ఒక హర్మా జలసంధి నుంచే చమురు అనేది, మొత్తం చమురు కావచ్చు, గ్యాస్ అనేది కూడా ఎగుమతి అవుతుంది. ఎందుకంటే హర్మా జలసంధి అనే గల్ఫ్ కంట్రీస్ నుంచి మొత్తంగా కూడా ఈ మొత్తం దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. సో భారత్ తో పాటు అనేక దేశాలు. సో ఇలాంటి తరుణంలో గత 4-5 నెలలుగా కూడా ఇదంతా కూడా ఒక రకమైన అస్తవ్యస్తంగా మారుతుంది. దీని ఇంపాక్ట్ అన్ని దేశాల్లో కూడా విపరీతంగా ఉంటుంది. ఆయా దేశాల్లో చమురు నిల్వలు తగ్గిపోయి ఇబ్బందికర పరిస్థితులు ఒకవైపు నెలకొంటే, మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎక్కువ డబ్బులు చెల్లించి మొత్తంగా ఈ యొక్క చమురు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. సో దీంతో ఈ పరిస్థితులు ఒక రకంగా చెప్పాలంటే ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ పైన పెను ప్రభావం చూపుతా ఉన్నాయి. సో మొత్తంగా ఎందుకు ఈ యొక్క యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నా విశ్లేషించుకుంటే దానికి అనేకమైన కారణాలు చెప్తా ఉన్నారు. సో మొత్తంగా కూడా ఇది కేవలం ఇది నిన్న మొన్న మొదలైన యుద్ధం కాదు. సో దీనికి సంబంధించి 1979 అంటే 80 శకం నుంచే ఇదంతా కూడా మొత్తం ఒక వైపు ఇటు ఇరాన్ టార్గెట్ గా చేసుకుని అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, మొత్తంగా ఈ యుద్ధానికి దారితీస్తున్న
చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో అనేక సందర్భాల్లో ఈ యొక్క పరిస్థితులు కొంత ఉద్రిక్తంగా యుద్ధ పరిస్థితులకు కారణమయ్యాయి. సో ఇటీవల కాలంలో అది మరింత తీవ్రతరం అవుతున్నాయి. సో ఇరాన్ అణ్వాయుధాల వాడకం అణు పరీక్షలు చేస్తా ఉందని ఒకే ఒక కారణంతో ఇటు ఇజ్రాయెల్ కావచ్చు అమెరికా మొత్తంగా టార్గెట్ చేసుకుని ఇరాన్ పై యుద్ధానికి దిగుతోంది. సో ఫిబ్రవరి 28 నుంచి కూడా ఈ దాడి కంటిన్యూ అవుతుంది. సో మధ్యలో ఏప్రిల్ అదేవిధంగా జూన్ లో పాకిస్తాన్ మధ్యవర్తితో కాస్త తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అదే సందర్భంలో నెక్స్ట్ యుద్ధానికి సంబంధించి కూడా దాడులు నిలిచిపోయి చర్చల ప్రతిపాదన తెరపై తీసుకొచ్చారు. ఒక 14 ఏదంటే 14 పాయింట్స్ సంబంధించి మొత్తంగా కూడా ఈ 14 కీలకమైన అంశాల పట్ల ఎజెండా చేసుకుని ఇటు అమెరికా కావచ్చు అదేవిధంగా ఇరాన్ మధ్య చర్చలు కొనసాగి సో అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చలు కొనసాగుతున్నాయి. సో ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడుతుంది. మొత్తం పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మొత్తంగా సద్దుమనుతాయి. దానికి కారణాల వల్ల ప్రపంచ దేశానికి కూడా కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. అందుకు అంటే అందరి కళ్ళు కూడా అర్మా జలసంధి పైన ఉన్నాయి. సో అర్మా జలసంధి కనుక ఫ్రీ యాక్సెస్ ఉండి తెరుచుకుంటే ఇప్పుడు మొత్తం యథావిధిగా ఎక్కడైతే గత నెలలుగా కూడా కొద్ది నెలలుగా 4-5 నెలలు కూడా అర్మా జలసంధి వద్ద నిలిచిపోయాయో వాణిజ్య నౌకలన్నీ కూడా తిరిగి ప్రారంభమవుతాయి, యథాస్థితి కొనసాగుతుంది. సో ఒక నెల రోజులు ఆలస్యమైన అన్ని దేశాల్లో చమురుకు సంబంధించి కావచ్చు, గ్యాస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఈ వాణిజ్యానికి సంబంధించిన నౌకలన్నీ వస్తే ఆ సంబంధించి ఆయా దేశాల్లో ఏదైతే ఎగుమతి దిగుమతులపైన ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడా సర్దుమనుతాయని భావించాయి. కానీ మొత్తంగా ఈ ఎంటైర్ ఎపిసోడ్ ఎక్కడా కూడా పులి స్టాప్ పడలేదు. పైపెచ్చు పరిస్థితులు రోజు రోజు కూడా చేయి దాటిపోతున్నాయా అని అనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపు అమెరికా ఏమాత్రం బెట్టుబడడం లేదు. ఇరాన్ ఖచ్చితంగా తమ మాట వినాల్సిందే, ఇరాన్ తమ చెప్పు చేతులకు రావాల్సిందే. అర్మా జలసంధి పైన మేం చెప్పిన మాట చెల్లుబాటు కావాలి అనేది ఇటు అమెరికా. మరోవైపు ఇరాన్ కూడా అదే చెప్తా ఉంది. అమెరికా అనవసరంగా మా సొంత వ్యవహారాలు, మా దేశం సొంత వ్యవహారాల్లో మా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మేము అమెరికా యొక్క ఇన్వాల్వ్మెంట్ మేము ఒప్పుకునే లేదు. మా దేశానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారం ఫాలో అవుతాం. సో అది ఇతర ప్రపంచ దేశాలకు సంబంధించి. ఎందుకంటే అనేక దేశాల్లో ఒకవైపు అణు పరీక్షలు అంటున్నారు, అణు పరీక్షల అడ్డు పెట్టుకొని మాపైన అణ్వాయుధాలు అణు పరీక్షలను అడ్డు పెట్టుకొని మాపై దాడి దిగిరు. ఇప్పుడు అదంతా అణు పరీక్షలు పక్కకు పెట్టి అర్మా జలసంధి చుట్టే అమెరికా ఎందుకు అంత కీలకంగా చూసుకుంది, ఎందుకు అంతా కూడా ప్రయారిటీ ఇచ్చి మాపై దాడికి దిగుతా ఉందో కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక ఇరాన్ దేశానికే కాదు, మొత్తం గల్ఫ్ కంట్రీస్ అదేవిధంగా ఏషియన్ కంట్రీస్ పైన అమెరికా తన ఆధిపత్యాన్ని చూపించడానికి. ఎందుకంటే విలువైన గల్ఫ్ కంట్రీస్ తో పాటుగా ఇటు ఇరాన్ అర్మా జలసంధి కనుక తమ చెప్పు చేతులకు వస్తే ఇటు అమెరికా అనుకున్న ఆధిపత్యం చెల్లుబాటు అవుతుంది. అదే సందర్భంలో భారత్ అదేవిధంగా చైనా లాంటి దేశాలపైన, ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలన్నీ కూడా అమెరికా గుప్పిట్లోకి వెళ్ళిపోయి సో అమెరికా తానా అంటే తందాన పరిస్థితి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో పాకిస్తాన్ కు అమెరికా తెర వెనుక ఉంది, అన్ని రకాలుగా సహాయపడుతూ ఉంది. పాకిస్తాన్ కు ఆదుకోవడానికి ఆర్థికంగా కూడా అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తుంది అమెరికా. సో ఇలాంటి తరుణంలో సో ఏషియన్ కంట్రీస్ లో కనుక మొత్తం అర్మా జలసంధితో పాటు గల్ఫ్ కంట్రీస్ లో తన ప్రాధాన్యతను పెంచుకుంటే అక్కడ ఉన్నటువంటి దేశాలని కూడా, ఎందుకంటే దాదాపుగా కొన్ని గల్ఫ్ కంట్రీస్ లో యుఏఈ లాంటి, సౌదీ అరేబియా లాంటివి కూడా అన్ని అమెరికాకు మిత్ర దేశాలుగా ఉంటున్నాయి, ఇజ్రాయెల్ మిత్ర దేశం ఉంది. సో పోటీ ఉండకుండా చూసుకుంటుంది. భవిష్యత్తులో ఎట్లాంటి పరిస్థితి వచ్చినా ఒకవైపు యుద్ధంగా పరిస్థితులు కావచ్చు, లేకపోతే వాణిజ్యపరంగా కావచ్చు, సముద్ర జలాలపైన కావచ్చు, అంతా తన ఆధిపత్యం కొనసాగించాలి. అర్మా జలసంధి ఒక్కటే ఇరాన్ ఎప్పటికి కూడా ఒకవైపు కంటిలో నచ్చలాగా మారింది. సో ఇరాన్ తమ చెప్పు చేతులకు వినడం లేదు, తమ మాట వినడం లేదు. సో అర్మా జలసంధి కనుక తమ కంట్రోల్ తీసుకుని ఇరాన్ దెబ్బతీసి ఆటోమేటిక్ గా ఇటు భారత్ తో పాటు చైనా లాంటి దేశాలు కూడా, ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ఆర్థికమైన శక్తివంతమైన దేశాలు కూడా ఇటు చైనా కావచ్చు, భారత్ ఎదుగుతున్నాయి. అదే సందర్భంలో ప్రపంచంలో పెద్ద ఎత్తున మానవ వనరులు కలిగినటువంటి దేశం, అందులోనూ సొంతగానే అభివృద్ధికి ముందు పథంలో ఉంటాయి. సో అట్లాంటి వాటిపైన అట్లాంటి ఆధిపత్యాన్ని కూడా ఇప్పుడు మనం ఒక రకంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది అనేది అమెరికా యొక్క ఆలోచన కావచ్చు అనేది కొంత విశ్లేషకుల అభిప్రాయం చెప్తోంది. సో ఇప్పటికే అర్మా జలసంధి వద్ద వాణిజ్య నౌకలను అమెరికా కూడా కొంత దీన్ని డిలే చేయాలని, ఎంత వరకు దాన్ని లాగితే, ఎంత అర్మా జలసంధిని తెరవడానికి కొంత ఆలస్యం చేస్తేనే అటువైపు ఇటు భారత్ కావచ్చు, అదేవిధంగా చైనా కావచ్చు, ఇతర ఏషియన్ కంట్రీస్ లో అనేకమైనటువంటి ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో దానివల్ల ఇంపాక్ట్ ఆ దేశంలో పడుతుంది. ఆటోమేటిక్ గా ఆ దేశాలు బలహీన పడతాయి అనే ఒక కుట్ర కోణంలో కుట్ర ఆలోచన అమెరికా దాగి ఉందనేది కూడా కొంత తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం అర్మా జలసంధిని అడ్డు పెట్టుకుని అమెరికా రాజకీయం చేస్తూ ఉంది. సో దానిపైన దాడులకు దిగాలనుకుంటుంది. అదే సందర్భంలో ఇటు ఇరాన్ కూడా మరోవైపు
ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కనుక హర్మజ్ జలసంధిని వదిలిపెడితే ఇక భవిష్యత్తులో ఇరాన్ దేశం పైన అమెరికా ఆధిపత్యం కొనసాగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో దానికి అంగీకరించేది లేదు. నిజంగానే కనుక అమెరికా ఇటీవల కాలం వరుసపెట్టి దాడులు దిగుతోంది. ఈ దాడులకు సంబంధించి కూడా ఇటు అమెరికా కావచ్చు, అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను అదే సందర్భంలో ఇరాన్ కూడా బలంగా తిప్పికొడుతోంది. సో ఒకవేళ కనుక తమను రెచ్చగొట్టాలనుకుంటే మేము ఆల్టర్నేట్ గా అమెరికాకు సహకరిస్తున్నటువంటి గల్ఫ్ కంట్రీస్ కూడా టార్గెట్ చేసుకుని దాడులకు దిగుతామని చెప్పి చెప్తా ఉంది. ఇప్పటికే దాడులు దిగుతుంది. సో ఇవంతా చూస్తుంటే పశ్చిమాసియాలో ఒక రకమైన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. సో ఈ ఉద్రిక్త పరిస్థితులు అల్టిమేట్ గా అమెరికాకే లాభపడేలా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గల్ఫ్ కంట్రీకి సంబంధించి ఇప్పటికే ఇరాన్ దాడులకు అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే కేవలం మనకు వాణిజ్య పరంగానే కాదు, ఇటు భారత్ కు సంబంధించిన అనేక మంది, ఎందుకంటే ఉపాధి కోసం కావచ్చు, ఉద్యోగ అవకాశాల కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్లారు. సుమారుగా దాదాపుగా 95 లక్షల మంది జనం మనకు భారతీయులు అక్కడ ఉన్నారు. వాళ్ళ భద్రత కూడా ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా మారింది. సో గతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ప్రత్యేక విమానాల ద్వారా వారు ఇక్కడికి భారత్ తరలించారు. సో మళ్ళా పరిస్థితులు చక్కబడంతో వారు యథావిధిగా తమ ఉద్యోగాలు, ఉపాధి అవకాశం వెళ్లారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోజు రోజుకి ఆ పరిస్థితులు దిగజారే కనబడుతున్నాయి. అదే సందర్భంలో కనుక యుద్ధంగా ఇప్పుడు వైమానిక దాడులు మరింత పెరిగితే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ స్పేసెస్ కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి భారతీయులను కూడా తరలించడం మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం కనబడుతుంది. సో మొత్తం ఈ వ్యవహారాలను భారత్ కూడా చాలా నిశితంగా పరిశీలిస్తుంది. ఒకవైపు ఏమో భారత్కు సంబంధించి రావాల్సినటువంటి చమురు కావచ్చు, గ్యాస్, హర్మజ్ జలసంధి రావాల్సిన కొన్ని నౌకలు వచ్చినప్పటికీ చాలా అక్కడ పెండింగ్ ఉన్నాయి, నిలిచిపోయాయి. సో ఆల్టర్నేట్ గా ఇప్పుడు భారత్ లో పరిస్థితులు చేయదాటుకుండా ఉండాలంటే రష్యా నుంచి ఎక్కువ డబ్బులు వెచ్చించి కూడా అక్కడ నుంచి ఈ చమురును దిగుమతి చేసుకుంటుంది. ఎందుకంటే రోజుకు భారత్ లో కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దాని ఇంపాక్ట్ సాధారణ జనాల పైన కూడా ఉంది. ఎందుకంటే ఎక్కువ ధరలు పెరగడం వల్ల దాని ఇంపాక్ట్ రోజు నిత్యావసర ధరలు కావచ్చు, వినియోగదారులకు సంబంధించిన కూరగాయల పైన అన్నిటిపైన పడుతుంది. అల్టిమేట్ గా సాధారణ మానవుని పైన ఈ ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఏమాత్రం కూడా ఎక్కడ కూడా మన ప్రజలకు ఇక్కడ ఇబ్బంది లేకుండా అనేకమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుంటున్నప్పటికీ సో యుద్ధం కనుక ఇట్లే కంటిన్యూ అయితే ఖచ్చితంగా భారత్, చైనాతో పాటు అనేక దేశాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. సో దీనివల్లనే ఇప్పుడు కేవలం ఇది పశ్చిమాసియాకే పరిమితం కాకుండా ఎంటైర్ ప్రపంచ దేశాలపైన కూడా ఈ యొక్క యుద్ధ ప్రభావం చూపబోతుంది. సో అల్టిమేట్ గా అన్ని దేశాలు కూడా కోరుకునే పరిస్థితి, యుద్ధం వెంటనే నిలిచిపోవాలి. సో చర్చలు జరగాలి. సో ఇటు అమెరికా కావచ్చు, అదేవిధంగా ఇరాన్ కూడా రెండు బెట్టు వీడి మొత్తం పశ్చిమాసియాలో సానుకూలమైన ప్రశాంత వాతావరణం ఏర్పడేలా, శాంతి వాతావరణం ఏర్పడేలా కొంత ప్రయత్నాలు కొనసాగించాలని ఇప్పటికే భారత్ తరఫున కూడా అనేక వాళ్ళు విజ్ఞప్తి చేశారు. సో అల్టిమేట్ గా ఇప్పుడైతే పరిస్థితులు మాత్రం ఎలా ఉన్నాయి, ఇటు అమెరికా జరుపుతున్న దాడిలో ఇరాన్ పైన టార్గెట్ చేసుకుని వరుసగా 2-3 రోజులుగా పెద్ద ఎత్తున వైమానిక దాడులు దిగుతోంది. అదే సందర్భంలో ఇరాన్ నుంచి కూడా అదే పరిస్థితిలో ప్రతీకార దాడులు కూడా గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ చేసుకున్నాయి. సో ఇటీవల కాలంలో నిన్న మొన్న జరుగుతున్న దాడుల్లో గల్ఫ్ కంట్రీస్ సంబంధించి ప్రధాన ఆయువు పట్టైనటువంటి ఆర్థిక వనరులైనటువంటి పెట్రోల్ బావులను టార్గెట్ చేసుకుని ఇరాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడుతుంది. అదే సందర్భంలో హర్మజ్ జలసంధి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర దేశాలకు సంబంధించి సుంకం విధింపు పైన కూడా ఇటు అమెరికా, అదే మరోవైపు ఇరాన్ కూడా ఎవరికి వారుగా తమ వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో అల్టిమేట్ గా చూడాలి రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఎంటైర్ ఎపిసోడ్ సంబంధించి పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు మాత్రం తారాస్థాయికి, పతాక స్థాయికి చేరే అవకాశాలు కనబడుతుంది. దానివల్ల అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇండియాతో పాటు అనేక దేశాలతో, భారత్ తో పాటు అనేక దేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రధానంగా ఆర్థికంగా కొంత ఆ దేశాలకు ఇబ్బందికరంగా ద్రవ్యోల్బణం సంబంధించి ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది మెజార్టీ విశ్లేషకులకు ఒక అభిప్రాయం అయితే కనబడుతోందని చెప్పవచ్చు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.